గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెస్టీజ్ బిజినెస్ తెలుగు ప్లాన్స్. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఈరోజు నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీరు లక్షల్లో సంపాదించడానికి ఒక ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీని ద్వారా ఎంతోమంది లక్షల్లో సంపాదిస్తున్నారు, ఎలాంటి చదువు లేకున్నా. అది ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా చేస్తున్నారు అనే దాని మీద నేను ఈ బిజినెస్ ప్లాన్ ఇప్పుడు చెప్తాను నేను. కానీ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు చూసే ఈ హాఫ్ అన్ అవర్ మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది. దేవుడు అనేది ఏదో ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తాడండి. ఆ అవకాశం కనుక మీకు సరి అయిన సమయంలో కనుక మీరు టేకప్ చేస్తే మీరు మీ లైఫ్ని మార్చుకోవచ్చు. అలా నాకు అవకాశం వచ్చింది, నా లైఫ్ అనేది చేంజ్ అయింది. కాబట్టి ఇదే ఆపర్చునిటీ మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఛానల్కు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టబోయే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీకు మెసేజ్లో వస్తాయి. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే ఏమిటి అంటే, మనం ప్రతిరోజు ఇంట్లోకి ఏదో ఒక వస్తువులు వాడుతూ ఉంటాము. అవి ఎక్కడో చోట మనం పర్చేజ్ చేస్తూనే ఉంటాం. అలా పర్చేజ్ చేసే వస్తువుల ద్వారా ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది మీకు వస్తుంది. దాని ద్వారా మీ లైఫ్లో మీరు డెవలప్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే నేను ఒకసారి చెప్తాను. ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. అవి ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఉంటుంది, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, అండ్ కారు తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది. అలాగే పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. అలాగే వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని ఉంటుంది. ఇవన్నీ డ్రీమ్స్ కిందికి వస్తాయి. వీటి గురించే మనిషి కష్టపడుతూ ఉంటాడు. కానీ మనకి ఎలా ప్రస్తుతం మనం రెంట్ హౌస్లో ఉంటున్నాము. మన పిల్లల చదువులు ఎలా ఉంటున్నాయంటే మంచి చదువులు చదివించలేకపోతున్నాము. అండ్ మనం రిటైర్మెంట్ అయ్యాక కూడా పని చేయాల్సి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మనం చేసే పనిలో గ్రోత్ అనేది లేకపోవడం ద్వారా. ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నా, ఒకవేళ మీ సొంతంగా ఏదైనా షాప్ ఉన్నా, నేను చెప్పబోయే ఆపర్చునిటీ ద్వారా కేవలం పార్ట్ టైం ఒక్క 6 నెలల నుంచి 1 ఇయర్ మీరు కమిట్మెంట్ కనుక తీసుకోగలిగితే మీ ఇన్కమ్ 1 ఇయర్లో ₹1,00,000 ఖచ్చితంగా ఉంటుంది. ఇలా తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు అనేది నేను ఇప్పుడు కంటిన్యూషన్లో చెప్తుంటాను. మనము ఏ పని చేసినా డబ్బు గురించే. డబ్బు లేకుండా అయితే ఏ పని అయితే చేయలేం కదా. అలాంటి డబ్బు నీతిగా, నిజాయితీగా గవర్నమెంట్ మనకు ఏ విధంగా సంపాదించవచ్చు చెప్తాను. మన ఖర్చులు ఎలా ఉన్నాయంటే, 1940-50 సంవత్సరంలో ఒక ఇంటికి ₹10 ఉంటే ఆ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండేది. అలాగే 1960 నుంచి 70 మధ్య కాలంలో ఒక ఫ్యామిలీ ఖర్చు ఎలా ఉంది అంటే ₹100 ఉంది. ₹100 ఉంటే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా బతికేది అనమాట. అలాగే 1980 నుంచి 90 మధ్యలో ఎలా ఉంది అంటే ₹1000 ఖర్చు అయింది. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా బతకాలి అంటే ఒక ₹1000 ఖర్చు సరిపోయేది. అలాగే 2000 నుంచి 2010 మధ్య కాలంలో ఒక ఫ్యామిలీ ఖర్చు ₹10,000 పెరిగింది. అలాగే ప్రస్తుతం చూడండి, 2020 నుంచి 30 ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మినిమం ₹1,00,000 నుంచి ఎక్కువగా సంపాదించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడే మన ఫ్యామిలీ ఖర్చులు అవ్వండి, ఎడ్యుకేషన్ ఖర్చులు అవ్వండి, ప్లస్ మన హెల్త్ పరంగా ఖర్చులు అవ్వనివ్వండి, ఫ్యూచర్ గురించి, సేఫ్టీ గురించి కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో మనము హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఒక ₹1,00,000 ఈరోజు ఉంటుంది. మరి ఇలా ఏదైతే అమౌంట్ పెరిగిపోతుందో ఆ విధంగా మన శాలరీస్ అనేది పెరుగుతున్నాయా అంటే పెరగట్లేదు. రాబర్ట్ టి కియోసకి ఒక ఫేమస్ ఆథర్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. ఇతను రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ అనేది రాశాడు. ఇది వరల్డ్లో ఫేమస్ బుక్ అండి, చాలా సేల్స్ జరిగిన బుక్ ఇది. దీంట్లో ఈ సార్ చెప్పిన విషయం ఏంటి అంటే, డబ్బును 4 రకాలుగా సంపాదించవచ్చు.
ఒకటి జాబ్ చేసి సంపాదించవచ్చు ఎంప్లాయీగా, రెండవది సొంతంగా పని చేసి సంపాదించవచ్చు, మూడవది బిజినెస్ చేసి సంపాదించవచ్చు, నాలుగవది ఇన్వెస్ట్ చేసి సంపాదించవచ్చు. ఈ 4 మార్గాలలో మనం ఏ క్యాడర్లో ఉన్నామో ఒకసారి చెక్ చేసుకుందామండి. ప్రపంచ జనాభాలో 90% మంది ఎంప్లాయ్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు. 5% మాత్రమే బిజినెస్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి డబ్బు ఎక్కడ ఉంది అంటే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ల దగ్గర 95% డబ్బు ఉందండి. ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ చేసే వాళ్ళ దగ్గర 5% మాత్రమే ఉంది. ఈ 5% డబ్బుల కోసమే వీళ్ళు ప్రతిరోజు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు డబ్బు లేని దగ్గర కష్టపడుతున్నారు కాబట్టి డబ్బు సంపాదించట్లేదు. అండ్ వీళ్ళు చేసే పని ఎలా ఉంది అంటే యాక్టివ్ ఇన్కమ్. ఎంప్లాయీ కానీ సెల్ఫ్ ఎంప్లాయీ కానీ వాళ్ళ ఇన్కమ్ అనేది యాక్టివ్ ఇన్కంలో ఉంటుంది. పని చేస్తే డబ్బులు వస్తాయి. ఎప్పుడైతే పని ఆగిపోతుందో ఆటోమేటిక్గా డబ్బులు కూడా ఆగిపోతాయండి. మీరు గమనించండి, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరన్నా పని చేయకుండా ఉన్నారంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా. అలాగే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ వీళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారంటే వాళ్ళకు ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కంలో వస్తుంది. నాకు బట్టల షాప్ ఉంది, నాకు కిరాణం షాప్ ఉంది, దాన్నే బిజినెస్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అలాంటిది బిజినెస్ కాదండి, దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు. బిజినెస్ అనేది ఏంటి అంటే ఒక 500 స్టోర్స్ కానీ 500 మాల్స్ కానీ ఒక 500 మంది ఎంప్లాయీస్ని కానీ కలిగి ఉన్న వ్యక్తి చేసేదే బిజినెస్. వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 2 క్యాడర్లో చూసుకుంటే యాక్టివ్ ఇన్కంలో ఉన్న వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారండి. ప్యాసివ్ ఇన్కంలో ఉండే వాళ్ళకు డబ్బే వాళ్ళ గురించి పనిచేస్తుంది. అంటే వాళ్ళు పని చేయకుండా డబ్బు మాత్రం వాళ్ళ ఇంటికి వస్తూనే ఉంటుంది. మరి అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ మీ లైఫ్లో ఉందా? లేదు అంటే మీరు చాలా డేంజర్లో ఉన్నట్టు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. దాని గురించి మీరు ఆలోచించండి. మీరు కనుక లెఫ్ట్లో ఉన్న వాళ్ళు అయితే రైట్ సైడ్ రావాలనుకుంటే, అంటే యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కంలోకి మీకు రావాలి అంటే మా దగ్గర ఒక అవకాశం ఉందండి. ఛాలెంజ్ ఫర్ న్యూ బిజినెస్. మీరు ప్రస్తుతం ట్రెడిషనల్ బిజినెస్ చూడొచ్చు. ఇక్కడ మేము చెప్పబోయే బిజినెస్ 21st సెంచరీ బిజినెస్ అండి. ట్రెడిషనల్ బిజినెస్లో మీరు సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, lakhs of rupeesలలో చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారో అక్కడ బిజినెస్ సరిగ్గా నడిస్తే ఓకే, నడవకపోతే మీరు రిస్క్ను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. అదే మేము చెప్పబోయే బిజినెస్లో నామినల్ ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులను ఏమీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు పెట్టట్లేదు కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. అండ్ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మీకు ఈ బిజినెస్ కంటిన్యూ చేసేటప్పుడు టీమ్ సపోర్ట్ అనేది, గైడెన్స్ అనేది ఆల్రెడీ ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. దాని ద్వారా మీరు బిజినెస్ను ముందుకు తీసుకెళ్ళచ్చు. అండ్ డబ్బు సంపాదించడానికి ఉండే ఫిలాసఫీ ఒకసారి చూస్తే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది ఇక్కడ చాలా పనిచేస్తుందండి. ఎవరైతే టైంని, మ్యాన్ పవర్ని డూప్లికేట్ చేస్తారో వాళ్ళు మాత్రమే డబ్బును సంపాదిస్తారండి. డూప్లికేషన్ ఆఫ్ టైం ప్లస్ డూప్లికేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ ఎర్నింగ్. ఒక పనిని 2 రకాలుగా చేయొచ్చు. 100% పనిని ఒక వ్యక్తి చేయొచ్చు. 1% పని లెక్కల 100 మందితో చేయించవచ్చు. ఈ రెండిట్లలో ఏది బెటర్ అంటే నేను రెండవ దాన్ని ఎంచుకుంటాను. చాలా మంది ఫస్ట్ మార్గంలో ఉంటారు. 100% పని ఒకలే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏ రోజైతే పని చేయరో ఆ పని ఆగిపోయినప్పుడు డబ్బు కూడా ఆగిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే 1% పని 100 మంది చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఓ 10 మంది వర్క్ చేయకుండా ఇంకా 90 మంది నుంచి పని చేస్తారు. కాబట్టి 90% వర్క్ అక్కడ జరుగుద్ది. ఈ సూత్రాన్ని ఇప్పుడు మనకు పెద్ద పెద్ద కంపెనీలు అనేటి చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు కోట్లల్లో సంపాదిస్తున్నారు. ఈరోజు మీరు డబ్బు సంపాదించకపోవడానికి కారణం ఏంటి అంటే మీ దగ్గర లిమిటెడ్ టైం, లిమిటెడ్ మ్యాన్ పవర్ ఉండడం ద్వారా మీరు సంపాదించలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక రిలయన్స్ స్టోర్ తీసుకోండి.
అక్కడే యువతలో ఒక కూరగాయల షాప్ పెట్టుకున్న ఒక అతను చూడండి. ఇంటిలో తేడా ఏం లేదు, ఇద్దరు కూరగాయలు అమ్ముతున్నారు. కానీ డబ్బు ఎవరి దగ్గరకు వస్తుంది అంటే రిలయన్స్ వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఇతను ఎందుకు సంపాదించట్లేదు అంటే ఇతను ఒక చోట 100% వర్క్ అనేది చేస్తున్నాడు కాబట్టి ఇతను పని చేసినంతనే డబ్బు అనేది రావడం జరుగుతుంది. అదే రిలయన్స్ ఫ్రెష్ తీసుకోండి, ఇలాంటి స్టోర్స్ ఈ దేశంలో 1000కి పైన ఉన్నాయి. ఈ 1000 షాపులలో కూరగాయలు అమ్ముతున్నారు. 1000 షాపులలో ఒక 100 షాప్స్ ఒకవేళ ఓపెన్ చేయకుండా 900 షాప్స్లలో నుంచి ఇతనికి ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి అతను రీచ్ అవుతున్నాడు. మనం ఆ విధంగా రీచ్ అవ్వట్లేదు. రెండవది తీసుకోండి, ఇక్కడ హెయిర్ సెలూన్ చేస్తున్నాడు. పర్సనల్ పవర్ ఎబిలిటీ అంటే ఇతను ఎన్ని అయితే షేవింగ్స్ చేస్తాడో, ఎన్ని అయితే కటింగ్ చేస్తాడో అంతవరకు మాత్రమే డబ్బులు సంపాదించగలుగుతాడు. కానీ పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఎవరైతే ఉపయోగించారో జావేద్ హబీబ్, ఇతను ఈ దేశంలో చాలా వరకు అతని షాప్స్ అనేటి అవుట్లెట్స్ అనేది పెట్టాడు. అందులో వర్కర్లను పెట్టాడు. ఆ వర్కర్లకు శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇతను అక్కడ టైముని అండ్ మ్యాన్ పవర్ని డూప్లికేట్ చేశాడు కాబట్టి ఇతను కూడా లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నాడు. మూడవది వచ్చేసి ఇక్కడ ఒక హోమియో కేర్ ఉన్నదండి, హోమియోపతి. ఇక్కడ ఇద్దరు పేషెంట్లకు చూస్తున్నాడు. ఇతను ఒక రోజు ఎంతమంది పేషెంట్లకు చూస్తాడో అంతే ఇన్కమ్ అనేది ఇక్కడ సంపాదించగలుగుతాడు. కానీ పవర్ ఆఫ్ డూప్లికేషన్లో చూడండి, డాక్టర్ బాత్రాస్ ఇతను తన అవుట్లెట్స్ని లండన్, దుబాయ్, ఇండియా చాలా దగ్గర విస్తరించింది. ఇతను కూడా ఇతని అవుట్లెట్స్లలో చాలామంది డాక్టర్లకి శాలరీలు ఇస్తూ అతని బిజినెస్ని డెవలప్ చేస్తున్నాడు. ఇతను పాటించింది కూడా పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఇలా ప్రతి ఒక్కరూ పవర్ డూప్లికేషన్ ద్వారానే రీచ్ అవుతున్నారు. ఎవరు సొంతంగా కష్టపడితే రీచ్ అవ్వలేరు. ఇక్కడ మేము చెప్పే దాంట్లో కూడా కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ త్రూఅవుట్ ఈ-కామర్స్. ఈరోజు మనకు కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు. మన ఇంట్లోకి ఏ ఏ వస్తువులు ప్రతిరోజు వాడాల్సి వస్తుందో ఒకసారి చూడండి. పేస్ట్ అవసరం ఉంటుంది, బట్టలు ఉతకడానికి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, ప్లస్ ట్యాబ్లెట్లు కానివ్వండి, అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్ కావండి, మేకప్ సంబంధించిన ప్రోడక్ట్ కావండి, బాసనలు తోమడానికి, ఇలా మనం వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ బయట మార్కెట్లో మనం కొంటూనే ఉన్నాం. బికాస్ మనం కన్జ్యూమర్. ఈ కన్జ్యూమర్గా మనము ఎలాంటి లాస్ అవుతున్నామో ఇక్కడ చూడండి. ఒక వస్తువు కస్టమరు 100 రూపాయలు పెట్టి కొన్నాడంటే అది సీదా మ్యానుఫ్యాక్చర్ దగ్గర 40 రూపాయలకు తయారవుతుంది. మిగతా 60 రూపాయలు ఎక్కడ వెళ్తుంది అంటే మధ్యలో రిటైలర్కి, హోల్సేలర్కి, డిస్ట్రిబ్యూటర్కి, C&F ఏజెంట్కి, ప్లస్ వాళ్ళు పని చేస్తారు కాబట్టి ప్రాఫిట్ రూపంలో వెళ్తుంది. అండ్ టీవీ అండ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లలో కోట్లలో పోతుంది. టోటల్గా 60% అనేది మధ్యలో వెళ్తుంది. దీని ద్వారా కన్జ్యూమర్ ఎప్పుడూ డెవలప్ అవ్వట్లేదు. ఇది ఫస్ట్ జనరేషన్లో జరిగిందండి. ఇక్కడ కస్టమర్ అనేది లాస్ అవుతున్నాడు. దీని తర్వాత షాపింగ్ మాల్స్ అనేటివి వచ్చినాయి. పెద్ద పెద్ద షాప్స్, మాల్స్ అనేటివి కట్టి అన్ని సరుకులు ఒకటే చోట కొనే వెసులుబాటు తీసుకొచ్చినాయి షాపింగ్ మాల్స్. ఇక్కడ కస్టమర్ ఏం చేస్తున్నాడు, కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్కు ప్రతి షాప్కి తిరగకుండా ఒక దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది, కాకపోతే కొద్దిగంత డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. కాబట్టి కస్టమర్స్ సీదా ఇప్పుడు షాపింగ్ మాల్లోకి వెళ్తున్నాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమైంది అంటే మనకు ఆన్లైన్ అనేది, ఇంటర్నెట్ సదుపాయం పెరిగాక ఆన్లైన్ అనేది చాలా వాడుకలోకి వచ్చింది. దీని ద్వారా ఉద్భవించినయే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ సంస్థలు. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడుతున్నాము, మన ఇంటికి హోమ్ డెలివరీ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కస్టమర్ ఎక్కడ కొంటున్నాడు, ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నాడు. ఈ కేటగిరీ కూడా కొన్ని నాళ్ళు నడిచిందండి. ఇప్పుడు మన నడుస్తున్న కేటగిరీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్, అంటే కస్టమర్ టు మ్యానుఫ్యాక్చర్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు కావాల్సిన వస్తువులు డైరెక్ట్ కంపెనీలో తయారైన వస్తువులు కస్టమర్కి రావడం జరుగుతుంది. మధ్యలో ఏదైతే 60% అమౌంట్ మిస్ అవుతుందో ఆ డబ్బులను తిరిగి కస్టమర్కి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదో ఒక షాప్లో ప్రోడక్ట్ అయితే కొనాలి. ఆ ప్రోడక్ట్ అనేది మన చెప్పబోయే కంపెనీ వెస్టేజ్లో కనుక మార్చుకుంటే మీకు ఎలాంటి ప్రాఫిట్ ఇస్తుంది కన్జ్యూమర్గా అనేది ఇప్పుడు చూడండి. మీరు ఏ వస్తువు కొన్నా బయట షాప్లో MRPకి కొంటారు, కానీ వెస్టేజ్లో మాత్రం
ఎంఆర్పికి రాదండి, మీకు డిపి ప్రైస్లో వస్తుంది. ప్రతి ప్రోడక్ట్ మీద 10-20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రోడక్ట్ కొన్నారు కదా, దాని మీద మీకు ప్రోడక్టే ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ నుంచి. ఎంత అంటే మీరు కొన్న ప్రోడక్ట్ మీద 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలా మనకు ఇంతకుముందు కొనే షాప్లో ఎప్పుడు ఫ్రీ ఇవ్వడం అనేది చూడలేదు. అండ్ లాయల్టీ ప్రోగ్రామ్, మీరు 4 నెలలు కంటిన్యూగా సరుకులు కనుక కొనుక్కుంటే మీకు 1 నెల సామాన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది 20% ఉంటుందండి. అలాంటిది కూడా మనకు బయట మార్కెట్లో ఇవ్వరు. అండ్ క్యాష్ బ్యాక్ అనేది 5-20% వరకు మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వెస్టేజ్లో. బయట మార్కెట్లో క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వరు. అండ్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, అంటే ప్రోడక్ట్ నచ్చితే మీరు వాడండి, నచ్చకపోతే కూడా రిటర్న్ చేయండి, మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పేసి ఒక గ్యారంటీ ఇస్తున్నది. అది బయట మార్కెట్లో దొరకదు. ఇక్కడ రెండింటిని కంపేర్ చేస్తే వేరే షాప్, మనం ఇంతకుముందు కొనే షాపులలో ఎలాంటి బెనిఫిట్ లేదు, కానీ వెస్టేజ్కి మారడం ద్వారా మీకు ఓవరాల్గా 50% బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 50% బెనిఫిట్ మీరు పొందండి, మీరు ప్రోడక్ట్ వాడండి. ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చేదనుకోండి, మీకు ఒక మంచి బిజినెస్ అవకాశం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. డూ వి రిఫర్ ఇన్ లైఫ్, మీరు ఇప్పటి వరకు ఎవరికన్నా ఏ దాని గురించి అన్నా రిఫర్ చేశారా? టుడే బిగ్ బిజినెస్ మోడల్ వర్క్ ఆన్ రిఫరల్, అంటే ఈరోజు మనము మౌత్ పబ్లిసిటీ ద్వారానే పెద్ద బిజినెస్లు అనేటివి ఉద్భవించాయండి. అందులో కొన్ని చూసుకుంటే ఊబర్, ఓలా అండ్ ఫోన్పే, గో, ఐబీబో ఇలాంటి సంస్థలన్నీ మనకు రిఫరల్ ద్వారానే వచ్చాయండి. మీరు పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ నెట్వర్క్, ఇక్కడ మీరు చూడండి, ఒకప్పుడు వేరే వేరే నెట్వర్క్లు చాలా వాడేవాళ్ళం, ఈరోజు అందరూ జియోనే వాడుతున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ మనకు వెసులుబాటు, కొన్ని ఆఫర్స్, కన్జ్యూమర్కి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇక్కడ జియోలో ఎక్కువ దొరకడం ద్వారా మనం ఇక్కడికి మారాం. అంటే బెనిఫిట్స్ ఎక్కడ ఉంటే అక్కడ కస్టమర్ వెళ్ళడానికి రెడీ ఉంటాడు. దాని ఆధారంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ చేసి, అండ్ రిజిస్ట్రేషన్ నంబరు, మొబైల్ నంబర్ అనేది ప్రొవైడ్ చేసింది, రీఛార్జ్ ఎవ్రీ మంత్. ఇక్కడ వెస్టేజ్లోకి వస్తే మనకు ఈ కంపెనీలో రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి, ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో మీకు ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, డిస్ట్రిబ్యూటర్ నెంబరు. అండ్ రీపర్చేస్ ఎవ్రీ మంత్ FMCG, ఏ స్మార్ట్ కన్జ్యూమర్ నెట్వర్క్, అంటే మీ ఇంట్లో కావాల్సిన వస్తువులను మీరు వాడుకుంటూ ఒక స్మార్ట్ కన్జ్యూమర్గా ఇక్కడ మీరు ఎలా డెవలప్ అవ్వచ్చు. ఇన్కమ్ పొటెన్షియల్, ఇక్కడ మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు యూజ్ చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నాం. వెస్టేజ్ అనే కంపెనీలో ఉండే ప్రోడక్ట్ మీరు కొనండి, వాడండి, విన్నింగ్ టీం యొక్క సపోర్ట్ తీసుకోండి. మీరు బిజినెస్ చేయడం ద్వారా ఏ విధమైన ప్రాఫిట్ వస్తుందో ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ పర్సనల్గా మీ ఇంట్లోకి ఒక 3000 రూపీస్ ప్రోడక్ట్ మీరు కొంటున్నారు అనుకోండి, మీరు వాడుతున్నారు, వెస్టేజ్లో ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు, 50% కన్జ్యూమర్ బెనిఫిట్ అనేది మీరు పొందుతున్నారు. మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేశారు, ఒక 10 మంది ఫ్యామిలీస్కి మీరు ఈ ప్లాన్ అనేది చూపించారు, వాళ్ళకు కూడా నచ్చింది. అలా వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కావాల్సిన 3000 రూపీస్ ప్రోడక్ట్ కొనడం జరిగింది. ఇప్పుడు మీ నుంచి వచ్చిన టర్నోవర్ 30,000 కంపెనీకి రావడం జరిగింది. ఇందులో నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 3,000 వరకు మీకు ఇన్కమ్ కింద మీకు రావడం జరుగుతుంది. అంటే మీరు 10 మందికి కనుక ప్రమోట్ చేస్తే మీ ఇంట్లో సరుకులు ఫ్రీ. మీకు వచ్చిన ఫ్రీ ఏదైతే ఉందో మీ కింద ఉన్న 10 మందితో కూడా మీరు షేర్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా ఆ 10 మంది ఒక 10 మందికి హెల్ప్ చేస్తే 100 మెంబర్స్ ఫ్యామిలీస్ అవుతాయి. ఈ 100 మంది ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో కావాల్సిన 3000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కోవడం ద్వారా మీ నుంచి వచ్చిన టర్నోవర్ 3 లక్షల రూపాయలు అవుతుంది. ఇందులో నుంచి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 30,000 రూపాయల వరకు ఇన్కమ్ కింద రావడం జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ కనుక వెళ్తే 100 మెంబర్స్ 10 మందికి ప్రమోట్ చేయడం ద్వారా 1000 మెంబర్స్ అవుతారు. ఈ 1000 మెంబర్స్ 3000 రూపీస్ వాళ్ళ ఇంట్లో ఖర్చు పెట్టుకోవడం ద్వారా 30 లక్షల బిజినెస్ అనేది జరుగుతుంది.
అందులో నుంచి మీకు 2.5 lakhs వరకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. దీన్నే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అంటారండి. ఇక్కడ మీ కింద టీం పెరుగుతుంది అంటే మ్యాన్ పవర్ పెరుగుతుంది, వాళ్ళ పని గంటలు కూడా మీకే యాడ్ అవుతున్నాయి. కాబట్టి టైము అండ్ మ్యాన్ పవర్ ఎప్పుడైతే డూప్లికేట్ అయ్యిందో మీ ఇన్కమ్ కూడా అప్లై అవుతుంది. కాబట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఒక మంచి స్టార్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి ఒక ఆపర్చునిటీ ఉందండి. ఈ కంపెనీలో ఫాస్ట్ ట్రాక్ 8% అని చెప్పేసి ఒక అచీవ్మెంట్ ఉంటుంది. అది మామూలుగానైతే మనకు 15,000 రూపాయల బిజినెస్ చేయడం ద్వారా మనకు అచీవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ కేవలం అది వచ్చే బెనిఫిట్లు ఏంటి అంటే మీకు 20% రిటైల్ ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2,400 రూపాయలు తక్కువగా వస్తుంది రేట్ అనేది. 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు పెట్టిన డబ్బులలో 1,200 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అండ్ ఫాస్ట్ ఎయిడ్ గిఫ్ట్ వోచర్ వస్తుంది 1,000 రూపీస్. కమిషన్ వచ్చేసి మీకు 8% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. 5,576 రూపాయలు. టోటల్గా కలిపితే 5,176 రూపాయలండి. ఇది మీకు 40% ఇన్కమ్ కింద వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ బెనిఫిట్ జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ మనకు వెస్టేజ్ మార్కెటింగ్ ద్వారా వస్తుందండి. ఈ కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. 5 కోట్ల టర్న్ ఓవర్ తీసుకుంది మొదటి సంవత్సరమే. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 1,850 కోట్లండి. అండ్ 2019-20కి వచ్చేసి 3,000 కోట్ల టర్న్ ఓవర్ తీసుకున్న కంపెనీ ఇది. అండ్ కంపెనీ 45 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయండి. 3,000 డిఎల్సిపిలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ పర్సన్స్ ఇన్ దుబాయ్, నేపాల్, బెహ్రెయిన్, బంగ్లాదేశ్లో కూడా ఇక్కడ మన బిజినెస్ నడుస్తుంది. అన్ని రకాల సర్టిఫికెట్స్ అనేటివి కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి గౌతమ్ బాలి సార్. బెస్ట్ సిఇఓ అవార్డు 2012లో తీసుకున్నాడండి. అండ్ ఇక్కడ మన కంపెనీ వచ్చేసి ప్రజెంట్ 30 ర్యాంక్లో ఉందండి. ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలలో 30వ ర్యాంక్లో ఉంది. ఇది టోటల్గా కంపెనీ యొక్క డీటెయిల్స్. దీని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. కంపెనీ యొక్క అవార్డ్స్ అండి అండ్ సర్టిఫికెట్స్. అలాగే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఎడ్యుకేషన్ మనకు విన్నింగ్ టీం ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడ ట్రైనింగ్స్ ఉంటాయి. మీరు సక్సెస్ అవ్వడం కోసము చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. వాటిని అటెండ్ అయితే తొందరగా సక్సెస్ అవ్వచ్చు. అండ్ ప్రోడక్ట్ రేంజ్కి వచ్చేస్తే ఏం ప్రోడక్ట్ ఉంటుందంటే బాడీ కేర్ అండి. మన బాడీకి ఉపయోగించుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి. సోప్స్, పౌడర్స్, హ్యాండ్ వాష్, బాడీ పాలిష్, బాడీ వాష్ ఇట్లాంటివి. అండ్ ఓరల్ కేర్, దంతాలకు సంబంధించిన ప్రోడక్ట్ అండి ఇది. హెల్త్ ఫుడ్ అంటే కుకింగ్ ఆయిల్, టీ పౌడరు, బ్రేక్ఫాస్ట్, ప్రోటీన్ పౌడర్ ఇలాంటివి హెల్త్ ఫుడ్. అండ్ హెయిర్ కేర్, నెత్తికి సంబంధించిన ప్రోడక్ట్. అలాగే హోమ్ కేర్, ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్, బండలు తుడడానికి, బాసనలు తోమడానికి, బట్టలు ఉతకడానికి ఇలాంటి ప్రోడక్ట్, టాయిలెట్ క్లీనరు. అండ్ బాడీ కేర్, సెంటు బాటిల్స్ ఉన్నాయండి. అలాగే ఫేస్ కేర్, ముఖానికి పెట్టుకోవడానికి ఫేస్ క్రీమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ట్రూమెన్, మగవాళ్ళకి స్పెషల్గా ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయి. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అండి. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవి ఖచ్చితంగా వాడాల్సిన ప్రోడక్ట్. ఈరోజు మనం తీసుకునే ఫుడ్లో ఎలాంటి పౌష్టిక విలువలు లేవు. ఇక్కడ ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చే శక్తి అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్. ఉమెన్స్ హెల్త్ హైజీన్, ఆడవాళ్ళకు సంబంధించిన ప్రోడక్ట్ అండి. అలాగే బోన్స్ అండ్ జాయింట్ హెల్త్, మోకాల నొప్పుల ప్రాబ్లంలకి శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. అండ్ షుగర్ ఉన్న, కంటి చూపుకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అలాంటి వాటికి కూడా మన దగ్గర సప్లిమెంట్ అనేది ఉంది. అలాగే కార్డియో కేర్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం గురించి ఉంది. అండ్ డిటాక్స్ అంటే మన బాడీలో ఉండే మలినాలని తీసేయడము, మనకి ఏదన్నా మోషన్స్ అలా వాటికి సంబంధించిన ప్రోడక్ట్ ఉంది. అలాగే వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో కూడా మనకు ప్రోడక్ట్ అనేది ఉంది. అండ్ ఎవరైనా లావుగా ఉన్న వాళ్ళు బక్కగా కావాలనుకుంటే
వాటికి సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఉంది. అలాగే ఆయుషాంత్లో మనకు టోటల్గా 7 టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఉంది. అండ్ మేకప్ సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఇక్కడ మిస్ట్రల్ ఆఫ్ మిలన్లో ఉంది. స్కిన్ ఫార్ములా 9 అంటే ఫేస్ పైన ఏమన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది కూడా ఇక్కడ ఉంది. అండ్ అగ్రికల్చర్ సంబంధించిన ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది ఉంది. దీని ద్వారా మనము పంటలు చాలా బాగా పండించవచ్చు. అలాగే ఆన్లైన్ షాపింగ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లెక్కలనే మన కంపెనీ యొక్క బెస్ట్ డీల్ యాప్ అనేది ఉంది. ఇందులో మనకు ఎలక్ట్రానిక్స్, బట్టలు, మొబైల్స్, వాచ్, షూస్, రకరకాల ప్రోడక్ట్, ఇంట్లో కావాల్సిన గ్రాసరీతో సహా అన్నీ మనకి ఇందులో లభిస్తాయి. అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉందండి. ఇది ఆల్రెడీ 5 కోట్ల మంది తీసుకున్న ప్రోడక్టు. చాలా బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు ఉండాల్సిన ఈ ప్రోడక్ట్ ఇది. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ ఖచ్చితంగా ఈరోజు వాటర్ మనం కొనుక్కుంటున్నాం బయట, అలాంటి బదులు ఇక్కడ మనకు వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ విన్నింగ్ టీమ్ అండి. ఈ విన్నింగ్ టీం ద్వారా మనము 100% సక్సెస్ అవ్వచ్చు. దీన్ని మనం ఫాలో అయితే ప్రపంచంలో ఎక్కడున్నా మనం బిజినెస్ చేయొచ్చు, మనం విన్నింగ్ టీం సభ్యులమైతే. ఈ విన్నింగ్ టీంలో ఉండేది ఎస్పి బోరిల్ సార్, అతని ఫ్యామిలీ ఫోటోనండి ఇది. అలాగే ఇక్కడ అనూప్ గుప్తా, ఈ సార్ వచ్చేసి ఇందర్బీర్ సార్, హైదరాబాద్లో ఉంటారు. సార్కి వచ్చేసి ఆటోమొబైల్స్ ఉంది. సార్ ఫస్ట్ వర్ణ కార్ తీసుకున్నారు, రీసెంట్లీ వచ్చేసి BMW కార్ కూడా తీసుకున్నారు. చాలా సక్సెస్ఫుల్ లీడర్ అండి, చాలా గ్రేట్ లీడరు, మనకు హెల్ప్ చేస్తారు. అండ్ చరణ్ సార్, ఈ సార్ వచ్చేసి టీచర్ అండి, మేడం వచ్చేసి సాఫ్ట్వేర్. ఇద్దరు కలిసి ప్రజెంట్ 2 లక్షల రూపాయలు ఎర్నింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి. అండ్ సత్యనారాయణ కులకర్ణి సార్ వచ్చేసి ఇంజనీర్ అండి, సంగారెడ్డిలో ఉంటారు. సార్ వచ్చేసి 2 లక్షల రూపాయలు ఎర్న్ చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ లీడర్ అండి, మనకు హెల్ప్ చేస్తారు. అండ్ కమాలుద్దీన్ సార్ వచ్చేసి కూడా రీసెంట్లీ BMW కార్, బెంజ్ కార్కి అప్లై చేశారు, బెంజ్ కార్ తీసుకుంటున్నారు. సార్ కూడా గ్రేట్ లీడర్ అండి. సార్ కూడా వచ్చేసి 1.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అండ్ సలీం సార్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్ అండి. ప్రజెంట్ వచ్చేసి 1,40,000 రూపాయలు పర్ మంత్ తీసుకుంటున్నారు. సార్ తీసుకున్న కార్ చూడొచ్చు అక్కడ, బ్రీజా కారు, 13 లక్షల కారు తీసుకున్నారు వితిన్ 2 ఇయర్స్లలో. అండ్ శ్రీనివాస్ ఈ సార్ వచ్చేసి కూడా క్యాబ్ డ్రైవర్ అండి. ప్రజెంట్ సార్ వచ్చేసి కూడా 1,50,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. సార్ తీసుకున్నది WR కార్ అండి, మీరు చూడొచ్చు. అండ్ పురుషోత్తమ దాసు సార్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ప్రజెంట్ సార్ వచ్చేసి కూడా 1,00,000 రూపాయల పైన ఎర్న్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ బ్రీజా కార్ తీసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి. అందరూ సక్సెస్ఫుల్ లీడర్స్ మన దగ్గర, కార్ అచీవర్స్ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇది నా కార్ అండి, బలేనో కార్, 9 లక్షల కార్ తీసుకోవడం జరిగింది. నేను కూడా ఇది నేను కార్ తీసుకున్నప్పుడు సెలబ్రేషన్ అండి. నా టీం సభ్యులందరూ వచ్చి నా కార్ అచీవ్మెంట్కు వచ్చారు. ఇక్కడ చూడొచ్చు, కేవలం 18 నెలలు నేను ఈ కార్ తీసుకునే స్థాయికి ఎదగడం జరిగిందండి. దీనికంటే ముందు నేను ప్రొఫెషనల్ పార్ట్ టైమ్గా 100% మనం ఏదైతే కోరుకుంటామో అది ఇక్కడ 100% మనం సక్సెస్ చేయవచ్చు. మీరు నమ్మితే ఈరోజు కనుక మీరు డిసిషన్ తీసుకుంటే ఈ యొక్క ఆపర్చునిటీ మీకోసం యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మీకు వచ్చింది, అది దైవ నిర్ణయం. నా నెంబర్కి ఒకసారి మీరు ఫోన్ చేయండి. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నా నెంబర్కి ఒకే ఒక నిర్ణయం జీవితాన్ని మార్చుతుందండి. మనకు డబ్బు సంపాదించాలని ఉంది కానీ అవకాశం లేదు.
అలాంటి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి మీరు 100% దాన్ని మీరు చూజ్ చేసుకోండి. ఒక 1 to 2 years మాతో 100% ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ విష్ హెల్త్.